అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతుల కోసం చెప్పి రోడ్లెక్కడం జరిగింది. గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం ప్రజా కంటన పాలన సాగించి ప్రజలు వైనాట్ 175 అంటే 11 సీట్లకే పరిమితం చేసినటువంటి ఆ పార్టీ గెలిచిన తర్వాత 6 నెలలు కూడా సమయం అయిపోకుండా 6 నెలల సమయం అవుతానే ఈరోజు రోడ్లకు ఎక్కి రైతుల తరపున మాట్లాడుతున్నామని చెప్పడం సిగ్గుచేటుగా ఉంది. మా వరకు మాది రైతు ప్రభుత్వం, రైతు సంక్షేమ ప్రభుత్వం. వైసీపీ మాదిరిగా అన్నదాతలకు దగా చేసేటువంటి ప్రభుత్వం కాదు. రైతును నట్టేట ముంచినటువంటి అన్నదాత కన్నీళ్లను చూసినటువంటి కారణమైతే అన్నదాత ముఖాల్లో చిరునవ్వులు చూడాలనేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రైతులకు గిట్టుబాటు తరపించాలనేటువంటి మాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అలాగే రైతులకు పండిన ప్రతి గింజకు మా ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేస్తుంది. ఇప్పుడు పండించిన పంటకు కనీసం ధాన్యం బకాయిలు కూడా చెల్లించక వేధింపులకు చేసినటువంటి గత ప్రభుత్వం, కనీసం గురి చేసేటువంటి నాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆవేదన బాధను అర్థం చేసుకొని 1674 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మా యొక్క ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గత పాలకులు చేసినటువంటి ఏదైతే ఉందో రైతులకు ఇవ్వవలసినటువంటి బకాయిలను కూడా 1674 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించిన ప్రభుత్వం మా ప్రభుత్వం. వరద పంట నష్టం కింద 2000 నుంచి 10,000కు పెంచి 4 లక్షల మంది రైతులకు 600 కోట్లకు పైగా ఇవ్వడమైందని కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాము. వాస్తవాలు ఇలా ఉంటే వైసీపీ నాయకుల వ్యవహార శైలి మిత్తము కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎప్పుడూ లేని విధంగా మా ప్రభుత్వంకి అత్యధిక మెజార్టీతో ప్రజలు ఇచ్చినారు. మాకు ఇచ్చినటువంటి బాధ్యతతో రైతుల పక్షాన తెలుగుదేశం ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ధర్నాలు చేస్తా ఉన్నారు, రాస్తారోకోలు చేస్తూ ఉన్నారు. మళ్ళా గతంలో మేము కూడా ఆ రోజుల్లో ఎక్కడైనా కూడా ధర్నాలు చేస్తే రైతులు కానీ రైలు చేసినప్పుడు మా మీద పోలీస్ కేసులు పెట్టుతున్నారు. ఆ రోజు రోడ్ల మీదకి వస్తేనే పోలీసులు కేసులు పెట్టారు. సమయం ఇవ్వలేదు. మేమన్నా కనీసం 1.5 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఆ రోజు రోడ్ల మీదకి రావడం జరిగింది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి డక్టేట అంతని కూడా చేసి ముంచేసి ప్రజలందరికీ మోసం చేసి అనేకమంది వాగ్దానాలను కూడా పక్కన పెట్టి ఆ రోజు మీరు జరిపినటువంటి దానికి మేము రోడ్ల మీదకి వస్తే మా మీద అక్రమ కేసులు పెట్టారు. మా ప్రభుత్వం అలాంటిది కాదు. ఈరోజు ప్రజల కోసం ఎవరైనా చేస్తే ప్రజల్లో భాగంగా ఈరోజు ధర్నా చేసే హక్కు ఎవరికైనా ఉంటుందని కూడా మేము కూడా వారికి ఎక్కడ కూడా అడ్డంకులు సృష్టించలేదు. వాళ్ళ పరిపాలన చేసిన పాపాలను చూసి ప్రజలు చీదరించుకున్నారు. ప్రజలందరూ కూడా వారిని మీ డ్రామాల కాలం చెల్లింది, మీరు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు మిమ్మల్ని ఈరోజు క్షమించరని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇటీవల తుఫాను జరిగిన భారీ వర్షాల వల్ల కోస్తా, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలలో నష్టపోయిన రైతులు కూడా ఆదుకుంటామని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 85,46,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అవుతుంటే అందులో ఇప్పటికే దాదాపుగా కొనుగోలు చేయడం జరిగింది. ఏదైనా ధాన్యాన్ని కొంటే నెలలైనా సంవత్సరాలైన డబ్బులు ఇవ్వని ప్రభుత్వం మీ ప్రభుత్వం. కొన్న వారికి 48 గంటల్లో ప్రభుత్వం 100% చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అది మా యొక్క గౌరవ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకునే పాలనలో నిర్ణయాలని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ ఘనత కూడా మా ప్రభుత్వానికే దక్కుతుంది. మా ప్రభుత్వం పంట ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది 15% వృద్ధి రేటును సాధించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అందించే బీమా రైతులకు అవగాహన కల్పించడంతో పాటు PMFGY కింద 24-25 బడ్జెట్లో 1023 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 9,44,000 మంది రైతులతో కలిసి అన్నదాతల ఆలోచనలు తెలుసుకోవడం జరిగింది. 2 విడతలలో 1,45,000 మంది రైతులకు 224 కోట్ల 56 లక్షల ఇన్పుట్ సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, గత పాలకులు ఏ రోజు కూడా మిషనరీ కానీ రైతుకు సంబంధించిన విషయాలు కానీ కూడా ఇవ్వడం లేదు. ఈరోజు ప్రతి చోట కూడా మేము రైతుల బాగు కోసం 5,072 క్వింటాల విత్తనాలను 1,97 మంది రైతులకు 80% సబ్సిడీతో ఈరోజు అందించడం జరిగింది. 9 లక్షల CCRP కార్డులు మంజూరు చేయడం జరిగింది. 24-25 సంవత్సరానికి గాను కౌలు రైతులకు 28.45 కోట్ల రూపాయలు పొందడం అర్హులయ్యారు. అదేవిధంగా ఉద్యాన పంటలకు 15 పెంచడానికి లక్ష్యంగా తీసుకుంటా ఉన్నాము. ఈ యొక్క ప్రైవేటుగా వీధి వచ్చిన తర్వాత
రైతులకు సమగ్రంగా న్యాయం చేయాలి, రుణదాతలను ఆదుకోవాలనేటువంటి ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ధర్నా చేసే అర్హత కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత కానీ ఈ ప్రభుత్వానికి లేదని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా సిగ్గు రాలేదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. సాగునీటి సంఘాలు ఏమండి, వాళ్ళ చేత కాదు కాబట్టి పలాయనం చిత్తగించి డ్రాప్ అయినారన్నారు. వాళ్ళ మాదిరిగా మేమేం చెప్పలేదు కదా. మేమన్నా కనీసం 5 ఏళ్ల కాలంలో సాగునీటి సంఘాల గురించి మర్చిపోయారు. ఈరోజు సాగునీటి సంఘాలకు ఏదైతుందో మళ్ళా వాళ్ళకు కూడా పునర్జన్మ ఇచ్చినట్టు అవుతుంది. సాగునీటి సంఘాల ద్వారా రేపు రాబోయే కాలంలో ఏవైతే కాలువలు కావచ్చు, మరమ్మతులు కావచ్చు, ఇవన్నీ కూడా సాగునీటి సంఘాలకు బలంగా చేసి వాటి ద్వారా మరియు కూడా ఈ యొక్క నీటికి సంబంధించినటువంటి సంఘాలకు అందరికీ కూడా బలోపేతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.